ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. జగదీప్ ధన్కడ్ రాజీనామాలో తదుపరి ఉప రాష్ట్రపతి ఎవరు అనేది చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీహార్ లేదంటే పశ్చిమ బెంగాల్ నుంచి ఎంపిక ఉండవచ్చు అనే వార్తలైతే వస్తున్నాయి. బీహార్ సీఎం నితీష్ కుమార్ రేస్లో బలంగా వినిపిస్తోంది పేరు. ఆయన ఉపరాష్ట్రపతిని చేసి బీజేపీ నేతను బీహార్ సీఎం చేస్తారనే ప్రచారం కూడా జోరందుకుంది. పలువురు బీహార్ బీజేపీ ఎమ్మెల్యేలు కూడా నితీష్ ఉపరాష్ట్రపతి కావాలని కోరుతున్నారు. ధన్ఖడ్కు మరో 2 ఏళ్లు పదవీకాలం ఉంది. ప్రస్తుతం రాజ్యసభ డిప్యూటీ చైర్మన్గా ఉన్న హరివంశ్ పదవీకాలం వచ్చే సెప్టెంబర్ వరకు ఉంది. ఇది అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ అడిగి తెలుసుకుందాం. వెంకటేష్, చెప్పండి. రైట్, నితీష్ కుమార్ పేరు కూడా వినిపిస్తున్న నేపథ్యం కనిపిస్తోంది. సో ఏం జరుగుతోంది? మొత్తానికి ధన్ఖడ్ రాజీనామా అయితే ఆమోదించినట్టుగా కన్ఫర్మ్ అయిన పరిస్థితి ఏంటి? మీ దగ్గర ఇన్పుట్స్? ఉపరాష్ట్రపతి పదవికి నిన్న రాత్రి జగదీప్ ధన్కర్ ఆకస్మిక రాజీనామా చేశారు. సో ఈ రాజీనామా రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనాన్ని సృష్టించింది. అనారోగ్య కారణాలతో తాను రాజీనామా చేస్తున్నానని ఆయన లేఖలో చెప్పినప్పటికీ దాని వెనకాల కొన్ని లోతైనటువంటి బలమైనటువంటి కారణాలు ఉన్నాయని అందరూ అంటున్నారు. ఆయన రాజీనామాలో పేర్కొన్నటువంటి అంశాలను నమ్మశక్యంగా లేవనేటువంటి ఒక చర్చ అయితే రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. సో ఆ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అయితే ఆయన రాజీనామాను ఆమోదిస్తున్నట్టు ప్రకటించింది. ఆ మేరకు గెజెట్ నోటిఫికేషన్ కూడా విడుదలైంది. రాజ్యసభలో ఆయన రాజీనామాకు సంబంధించినటువంటి ప్రకటన కూడా చేశారు. సో ఆ నేపథ్యంలో కొత్తగా ఉపరాష్ట్రపతి ఎవరు కాబోతున్నారు అనేటువంటి ఒక చర్చ ప్రారంభమైంది. ఇప్పటికే బీహార్ సీఎం నితీష్ కుమార్ రిటైర్మెంట్ కు దగ్గరగా ఉన్న నేపథ్యంలో ఈసారి బీహార్ సీఎం నితీష్ కుమార్ కు ఉపరాష్ట్రపతి పదవి ఇస్తారనేటువంటి ఒక చర్చ జోరుగా జరుగుతోంది. సో బీహార్ ఎన్నికల్లో కూడా దీనివల్ల లాభం జరిగేటువంటి అవకాశం ఉందని బీజేపీ ఎన్డీఏ కూటమి అంచనా వేస్తుంది. సో ఆ నేపథ్యంలో బీహార్ సీఎం నితీష్ కుమార్ కు ఉపరాష్ట్రపతి పదవి ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో ఉపరాష్ట్రపతి పదవికి సంబంధించినటువంటి ఎన్నికల సంఘం నిర్వహించాల్సి ఉంటుంది. సో లోక్సభ, రాజ్యసభలో ఉన్నటువంటి ఎంపీలందరూ కూడా ఎన్నిక ద్వారా తమ సీక్రెట్ ఓటింగ్ ద్వారా ఉపరాష్ట్రపతిని ఎన్నుకుంటారు. కాబట్టి దీని ప్రక్రియ త్వరలో జరిగేటువంటి అవకాశం మనకు కనబడుతుంది. సో అప్పటి వరకు రాజ్యసభ కార్యకలాపాలన్నీ కూడా డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నిర్వహించబోతున్నారు. సో నిజానికి ఈరోజు ఒకవేళ బీహార్ కాకుంటే పశ్చిమ బెంగాల్ కు సంబంధించినటువంటి ఎవరైనా బీజేపీ నాయకుడికి ఈ బాధ్యతలు అప్పగించేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి. సో నిజానికి ఉపరాష్ట్రపతి పదవికి అకస్మాత్తుగా ఎందుకు రాజీనామా చేశారన్న దానిపైన ఒక ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది. ప్రధానంగా నిన్న జస్టిస్ యశ్వంత్ వర్మకు సంబంధించినటువంటి ఇంపీచ్మెంట్ మోషన్ పైన కాంగ్రెస్ సహా విపక్షాలు ఇచ్చినటువంటి తీర్మానానికి నోటీసుకు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ ఆమోదం తెలపడం, దానికి సంబంధించినటువంటి ఆ మోషన్ మూవ్ చేసేందుకు అవసరమైనటువంటి ఆదేశాలు సెక్రటరీ జనరల్ కు ఆయన ఇచ్చారు. సో ఈ అంశంపైనే కేంద్ర ప్రభుత్వ పెద్దలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. సో ఆ సమయంలో ఇటు ప్రభుత్వ పెద్దలకు జగదీప్ ధన్కర్ కు మధ్య వాగ్వాదం ఫోన్ లో జరిగిందనేటువంటి సమాచారం వస్తుంది. సో తనకున్నటువంటి అధికారాలతో తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు జగదీప్ ధన్కర్ ప్రకటించినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ఆయనను తీసేసేందుకు ప్రయత్నం చేసినటువంటి తెలిసింది. సో ఆ నేపథ్యంలో ముందు జాగ్రత్తగా మధ్య మార్గంగా ఆయనతో రాజీనామా చేసే దిశగా నిన్న రాత్రి ఆయనతో రాజీనామా చేయించారనేటువంటి ఒక చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. సో మొత్తానికి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంపీచ్మెంట్ మోషనే దీనికి ప్రధాన, ఈయన రాజీనామాకు ఆకస్మిక రాజీనామాకు ప్రధాన కారణం అని తెలుస్తోంది. హరి, రైట్ వెంకటేష్.